వెల్కమ్ టు మైరా మీడియా 2019 అప్పుడే మార్చ్ ఎండింగ్ కూడా వచ్చేసింది. ఇక జనవరి నెలలో అయితే సినీ ఇండస్ట్రీ మొత్తం బాక్స్ ఆఫీస్ కలకల అడిపోయింది. ఒకటి కాదు రెండు కాదండి బాబు, డబ్బింగ్ సినిమాతో కలుపుకుని సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయినాయి. మన ఎన్టీఆర్ గారి కథానాయకుడు, F2, వినయ్ విధేయ రామ, పేట. ఓకే, పేట సినిమాని కాసేపు పక్కన పెట్టేస్తే ఈ 3 సినిమాలు కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తాయి అనుకుంటే పాపం ఎన్టీఆర్, వినయ విధేయ రామ 2 కూడా నిరాశపరిచి, కానీ F2 మాత్రం ఎరగదీసేసిందండి. ఆ తర్వాత మళ్ళీ బాక్స్ ఆఫీస్ పై అలాంటి సినిమాలు రాలేదు, పెద్ద సినిమాలు రాలేదు. ఇక మన హీరోలు కూడా ఉన్నారు కానీ షూటింగ్లో బిజీగా ఉన్నారు, రిలీజ్ మాత్రం చేయలేరు. మన వాళ్ళు మాత్రం 1000 కళతో ఎదురు చూస్తున్నారు, ఏదైనా ఒక పెద్ద సినిమా వస్తుందా చూద్దామని. ఈ మధ్యన కొన్ని చిన్న సినిమాలు వచ్చినా కూడా వాటికి స్థాయి తగ్గట్టు అవి కూడా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. సో ఇక అసలు విషయం ఏంటి అని అంటే, ఇక మార్చ్ ఎండింగ్ 29న అటు లక్ష్మీ ఎన్టీఆర్ అలానే నిహారిక కొణిదెల గారి సూర్యకాంతం ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ 2 సినిమాలు పోటీ ఏ విధంగా ఉండబోతుంది అని కనుక మనం చూస్తే, ప్రస్తుతానికి 2 సినిమాల్ని పక్కన పెడితే లక్ష్మీ ఎన్టీఆర్ మీద అందరికీ ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వర్మ గారి సినిమా, అందులోనూ మన లక్ష్మీ పార్వతి గారు కోణంలో నుంచి ఎన్టీఆర్ గారి చివరి రోజులు ఎలా ఉండేవి, ఆయన పదవి ఎలా పోగొట్టుకున్నారు, మళ్ళీ ఎలా సంపాదించుకున్నారు, ఎలా బాధపడ్డారు, ఎలా చనిపోయారు, ఆయన మోసం చేసింది ఎవరు, వెన్నుపోటు పొడిచింది ఎవరు, సర్వత్రా ఇవన్నీ కూడా నిజాలు చూపిస్తా అని చెప్పేసి వర్మ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ట్రైలర్ కూడా మనం 2 ట్రైలర్లు చూసాం, అబ్బా పీక్స్ అనమాట. సో అలాంటి సినిమా మీద ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసింది సినిమా ఎలా ఉంటుందని. ఇక మన సూర్యకాంతం గారి గురించి చెప్పుకుంటే అండి, ఇంతకుముందు చేసిన 2 సినిమాలు కూడా మెగా ఫ్యాన్స్నే కాదు, సినీ ప్రేక్షకుని కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అంటే ఆవిడ నటన పరంగా ఆవిడ యాక్టింగ్ బాగానే చేస్తుంది. సో ఇప్పుడు ప్రవీణ్ అని చెప్పేసి ఒక కొత్త డైరెక్టర్తో ఆవిడ సూర్యకాంతం అని చెప్పేసి ఓ మంచి సినిమా అయితే చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా కాసేపు క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమా మీద కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఒక రకమైన అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ 2 సినిమాలు ఒకేసారి పోటీ పడుతున్నాయి కాబట్టి మరి లక్ష్మీ గారి తప్పకి సూర్యకాంతం గారు నిలబడతారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. సో ఈ ప్రశ్నకి సమాధానం 29 సాయంత్రం 6 గంటలకు మనకు తెలిసిపోతుంది. కాబట్టి మళ్ళీ అప్పుడు మనం మాట్లాడుకుందాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో. ఓకేనా? థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.